వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. ఇక కావడి యాత్ర మొదలైన తర్వాత నుంచి కావడి యాత్ర నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, ఆ తర్వాత జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఒక దారుణమే జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకు వెళ్తుండగా కావడి యాత్రికుల మీద ముస్లింలు దాడి చేశారు. యాత్రికులపై ఉమ్మివేయడం, వారిపై మురికి నీరు పారబోయడం, రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరిద్వార్ నుంచి కావళ్లతో గంగాజలం తీసుకొస్తున్న యాత్రికులు హాపూర్ లోని బులాంద్ షహర్ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఆ దారిలో ఉన్న మదర్సాలోని కొందరు ముస్లింలు ఈ దాడులకు తెగబడ్డారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం ప్రకారం కొందరు ముస్లింలు మదర్సా బయట నిలబడి ఉన్నారు. ఆ దారిలో కావడి యాత్రికులు రాగానే వారిపైన, వారి చేతుల్లోని కావెళ్లపైన ఉమ్మివేశారు. ఆ తర్వాత మురికి నీళ్లు యాత్రికుల మీద పోశారు, రాళ్లు రువ్వారు. తమ దాడి ముగియనగా మదర్సా లోపలికి వెళ్లిపోయి తలుపులు మూసేసుకున్నారు. ముస్లింల దాడి గురించి తెలియగానే ఇతర కావడి యాత్రికులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు తమ కావాలను పక్కన పెట్టి మదర్సా బయట ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన హిందూ సంస్థల ప్రతినిధులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇక పోలీసు రికార్డుల ప్రకారం వారిద్దరు నిందితులను అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడం కోసం అక్కడి ప్రజలు తీసిన వీడియో ఫుటేజ్ ని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ముస్లింల దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాన్ని చూసిన సామాన్య ప్రజలు తమ పవిత్ర యాత్రపై జరిగిన దాడిని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? దీని గురించి సెక్యులర్ ముసుగులో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? గొడవ రేపడానికి కారణమవుతుంది ఎవరు? కావడి యాత్ర పేరుతోటి పవిత్రమైన గంగా జలాన్ని కాలినడకల తీసుకొచ్చి వారి వారి గ్రామాల్లో అభిషేకం చేయడం కోసం భక్తులు తరలి వెళ్తారు. అలాంటి కావళ్ల మీద ఉమ్మేయడము, వ్యక్తుల మీద ఉమ్మేయడము, మురికి నీళ్లు పోయడము, ఒక విద్వేషపూరిత చర్యలు చేయడం, అది మదర్సాల నుంచి వచ్చి. ఇప్పుడు దీని గురించి ప్రతిపక్షాలు మాట్లాడగలుగుతాయా? మరి దీన్ని ఎలా చూద్దాం? ఇది మతతత్వం కాదా? మతోన్మాదం కాదా? పిచ్చి చేష్టలు కాదా? పనికిమాలిన చేష్టలు కాదా? దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఎంతగనం హిందువులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నా, తమ పూజలు తాము చేసుకుంటూ వెళ్తున్నా, మత మార్పిడలి, ఇలాంటి ద్రోహాలని, ఇలాంటివన్నీ చేసుకుంటూ పైగా బయటికి మాత్రం సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇంకా హిందువులని బదనాం చేస్తూ ఉంటారు. ఒక వర్గం మీద చీమ కుడితే పాపం వీళ్ళకు మంటలాగు వస్తుంది. కానీ విషం జమ్ముతున్న వాళ్ళు హిందువుల మీద వీళ్ళకు నోర్లు రావా? నోర్లు పడిపోయినట్టా లేకపోయినట్టా? ఇంకా ఎంతకాలం ఈ అరాచకాలు? ఇలాంటి వాళ్ళకు కఠిన చర్యలు యోగి సర్కార్ తీసుకుంటున్నా రెచ్చిపోతున్నారు అంటే వాళ్ళని ఏమనుకోవాలి? కఠిన చర్యలు తీసుకునే దగ్గర ఇంత రెచ్చిపోతున్నారంటే మిగిలిన ప్రాంతాల్లో వీళ్ళ పరిస్థితి ఏంది? అర్థం చేసుకుంటే, రాబోయే రోజులు తలుచుకుంటే భయం అవుతుంది. ఇంకా కఠినమైన చర్యలు రావాలి. ఇలాంటి వాళ్ళను జైల్లో తీసుకెళ్లి 3 పూట్ల మేపడం కాదు, నడి రోడ్డు మీద శిక్షలేయాలి. అప్పుడు ఇంకొకసారి చేయడానికి భయపడతారు. మనం తీసుకెళ్తున్నాం, జైల్లో పెడుతున్నాం, 3 పూటలు తిండి పెడుతున్నాం, ఇక వాడు ప్రార్థనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ కనిపిస్తే వాడికి ఏమంటారు, శిక్ష దక్కించి విడుదల చేస్తున్నాం. ఇలా చట్టాల్లోని లొసుకులను చూసుకొని ధర్మం మీద, దేశం మీద దాడి చేసే సన్నాసులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే చట్టాలు కఠినతరం కావాలి. అలాంటివి వస్తే తప్ప మార్పులు జరగవు. ధర్మాన్ని కాపాడలేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.